మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాకు కోర్టు అనుమతిచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్ విచారణ సందర్భంగా రేవంత్ సర్కార్ అప్రజాస్వామిక నిర్ణయాలను ధర్మాసనం తప్పుపట్టింది. ఇవాళ నిర్వహించాల్సిన గిరిజన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కనీసం ధర్నా చేయడానికి కూడా అనుమతించని ప్రభుత్వం తీరుపై పౌర సమాజం బగ్గుమంటుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన సాగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్షల పాలన, ఆంక్షల పాలన సాగితే తెలంగాణలో తిరుగుబాటు తప్పదని రేవంత్ను కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలు లేకున్నా మానుకోటలో ఎందుకు పోలీసుల లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులపై దాడులు పెరిగాయని నిపుణులు చెరిగారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని నిజంగా లగచర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతపడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు, నీ మాటలకు చాతలకు పొంతన లేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి, రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు. మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు? అవకాశం కోసం, అధికారం కోసం గిరిజనుల ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ గారిని నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోటలో సభ నిర్వహిస్తాం. మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనోడివి, ఒప్పించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజల్నే మెప్పిస్తావు, రాష్ట్ర ప్రజల్ని ఒప్పిస్తావు, ఎట్లా పాలిస్తావు? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయాడు. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు, అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రియే కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది, ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు, మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం. మన బిడ్డలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరూ సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాట వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరి వరకు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడే. గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ అన్న గిరిజన ప్రాంతం అందరం కూడా
అందరం ఇవాళ ఎవరైతే మాట్లాడినో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్ పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి. ఏమని కేటీఆర్ తో రాళ్లతో కొడతా అని చెప్పిండ్రు. రాళ్లతో కొట్టుడు కాదు, పోలీసులు సుమోటో ఎమ్మటే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి, రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా ఉండు, మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని. ఏమయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం, రైతులను కాపాడతాం, అన్ని చేస్తాం, పేదలు చేస్తాం, ఇంద్రమ రాజ్యం ఇదేనా? ఇంద్రమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా? మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం. మాకు ధర్నా చేసే అవకాశం కావాలి. మేము తీవ్రవాదులం కాదు, మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణలో బిడ్డలము, ఈ గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డలం. మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క లగచర్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయిదా ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాయిదాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము, నిర్వహిస్తామని తెలియపరుస్తా ఉన్నాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రేవంత్ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రి రెడ్డి నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. గిరిజనుల ఓట్లతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అన్న విషయాన్ని మరిచి వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలకు దమ్ముంటే హామీలు అమలు చేయాలంటూ సవాల్ విసిరారు. లగచర్ల గిరిజనులకు అండగా ఉండి ముందుండి పోరాడతామన్నారు. ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని మేము ప్రోగ్రాం అనుకున్నాం. అందుకోసమే ఆ మీటింగ్ పర్మిషన్ కొరకు, ఆ ధర్నా పర్మిషన్ కొరకు ఎస్పీ గారిని కలిసాం. పర్మిషన్ ఇస్తామన్నారు, మీరు పెట్టుకోమన్నారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. నిజంగా వాళ్ళు ఆ రోజే చెప్పి ఉంటే మేము ఇంకోనాడైనా పెట్టుకుందాం. ఆ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి. గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం, ధర్నా చేసే అవకాశం, నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం గిరిజనులకు ఇంకొక అన్యాయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని వారి బాధలు చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అటువంటి రాజ్యాంగానికే అన్యాయం తూట్లు పొడిచే విధంగా నిన్న పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఈ ఓట్లతోనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు. అటువంటి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి అదంతా మర్చిపోయి గిరిజనులను తొక్కేయాలి అనేటువంటి ఆలోచన దుర్బుద్ధితో ఇలా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారు. నీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులను నువ్వు మెప్పియలేకపోయినావు, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను నువ్వు మెప్పియలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తామని మేము ప్రజలు అనుకుంటారు. ఇకనైనా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా, ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు. ఎక్కడైనా ఒక్క పని చేసిర్రా? ఒక్క రూపాయి పని చేసిర్రా? ఎక్కడైనా చేయకుండా పైనుంచి రాళ్లతో మీ మీద, కేటీఆర్ మీద వేస్తాం, బీఆర్ఎస్ నాయకుల మీద వేస్తాం, మీ మీద దాడి చేస్తాం. ముఖ్యమంత్రి గారేమో బుల్డోజర్లతో తొక్కిస్తామంటారు, ఈ ఎమ్మెల్యేలో రాళ్లతో దాడి చేస్తామంటారు. ఇందుకేనా మీకు ప్రజాసేవకులు ఎన్నుకున్నది? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మేము ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడాని గొంతెత్తి అరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు. 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు, ఎంత ఆందోళన చెందుతున్నావు. ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది, లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు. మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా, అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నావు అంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నదనేది అర్థమైంది.
అర్థమవుతుంది నీ భయం నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ని నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో, మేము మాత్రం ఆగేది లేదు. ఇలా 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేస్తాం, నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు త్వరలోనే, అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని. ఇవాళ మీకు మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు, రేపు ప్రజలు తొక్కుతారు, కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మానుకొట్ట రాళ్ల రుచి ఆంధ్రోలకు చూపించినాం, మన మీద మనం చూపెట్టలేదు. ఆంధ్రోలను తరిమి కొట్టినాం, ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం. అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినాం, ఏమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికి ఏం అభివృద్ధి, గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి, మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప గిరిజన ఓట్లతోటి గెలవలేదా? ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి. వాడికి ఎలాగో సిగ్గుశరం లేదు, మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా, ఒక లంబాడి బిడ్డలుగా. ఎవరికి అన్యాయం జరుగుతాయి, ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో ఈ కవాతు దేనికి అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలు రక్షించడానికి చేతగాక 144 సెక్షన్ విధిస్తున్నారని నిలదీశారు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీ పాలన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గిరిజనులపై జరుగుతున్న దాడులకు బీఆర్ఎస్ నిరసన సమావేశం నిర్వహించుకోవాలని అనుమతి కోరితే ఇంత అరాచకమా అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు అన్ని రూల్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి వారు పర్యటనను హుందాగా రద్దు చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు వందల మంది పోలీసులను పెట్టి ఈరోజు మహబాద్ వీధులలో మొత్తం కవాతీ చేస్తా ఉన్నారు. ఇది కవ్వింపు చర్య కాదా? అంటే రెచ్చగొట్టడం కాదా? అంటే అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదా? ఇది చాలా దుర్మార్గం. నీకు చేతగాక శాంతి భద్రతలను పరిరక్షించలేక నువ్వు 144 సెక్షన్ విధించి మళ్ళీ మీదికెళ్ళి మొత్తం కవాతీ చేస్తావు. హైదరాబాద్లో ప్రజలు ప్రశ్నిస్తే అక్కడ కర్ఫ్యూ విధిస్తావు, ఇక్కడికి వచ్చి 144 సెక్షన్ పెడతావు, వాళ్ళ మీదికెళ్ళి ఇందిరమ్మ రాజ్యం అంటావు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టాలా, ప్రజల హక్కులను కాలరాయాలా? ఈరోజు ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల వాణ్ణి వినిపించేటువంటి హక్కు లేదా? ప్రజల గొంతును వినిపించేటువంటి హక్కు లేదా? ఒకవైపేమో రాహుల్ గాంధీ ఆయన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగి రాజ్యాంగ స్ఫూర్తి గురించి లెక్చర్ దంస్తాడు, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు అమాయక గిరిజన ప్రజలను, తన సొంత కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలను కూడా వేయడానికి ఈరోజు వందల మంది పోలీసులను ప్రయోగిస్తాడు. ఇది చాలా దుర్మార్గం. ఇది పర్మిషన్ ఇస్తేనే నిరసన తెలపాలని ఏదైతే చాలా గమ్మత్తు ఉన్నది. నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, నువ్వు పర్మిషన్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించగలిగిందా? నువ్వు పర్మిషన్ ఇస్తేనే కోట్లాది మంది తెలంగాణ ప్రజల గొంతును వినిపించగలిగిందా టీఆర్ఎస్ పార్టీ? కాబట్టి నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నువ్వు వందల మంది పోలీసులతో కవాతీ చేస్తావు కావచ్చు, కానీ ఈరోజు వేల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని ఈరోజు అక్కడ కవాతీ చేస్తాము, గిరిజన బాధితులతో కవాతీ చేస్తాము, గిరిజన బిడ్డలతోని అక్కడ కవాతీ చేస్తాము. అవసరమైతే గిరిజన బిడ్డలతోని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు కవాతీ చేసి మీ ఉన్న పరువును తీసేటువంటి ప్రయత్నం కూడా 100% చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎన్నుకున్నటువంటి ఆ గిరిజన ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రకటన చేయాలా, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకోవాలి, జైలులో ఉన్నటువంటి వాళ్ళని బయటికి విడిపించాలి, జరిగిన నష్టానికి కూడా పరిహారం చెల్లించాల్సిందే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లగచర్ల రైతులపై రేవంత్ సర్కారు దమనకాండను వామపక్ష నేతలు ఎండగట్టారు. అన్నదాతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఇంత దౌర్జన్యం చేయడమేంటని మండిపడ్డారు. రేవంత్ సర్కారు రైతులకు క్షమాపణ చెప్పి ఫార్మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతుల తరపున పోరాటానికి సిద్ధమని లెఫ్ట్ నేతలు తేల్చెప్పారు. ఈ మేరకు లగచర్ల ప్రాంతంలో పర్యటించిన వామపక్ష నేతలు ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల జులుంను బాధితులు వివరిస్తుంటే లెఫ్ట్ నాయకులు కూడా చలించిపోయారు. ఇచ్చాన్ని మా పార్టీల తరఫున, సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకున్నట్టుగా 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం.
ఆ చట్టవిరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు కదా, 1 సెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం. రైతు కంట కన్నీళ్లు తెప్పించిన వాడెవడు కూడా ప్రభుత్వంలో మిగలలేదు. తర్వాత దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించారు. ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు, నెట్ కూడా లేకుండా చేశారు. కొంచెం ఇళ్లలో జ్వరబడి అరెస్టు చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 80 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల కింద అనేక ఎకరాల భూమి ఉంది, ఉపయోగించని భూమి ఉంది. ఆ పరిశ్రమల కింద ఆ పరిశ్రమలతో ఉన్నటువంటి ఆ భూమితో అక్కడ ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి అంటే ఆలోచన చేయండి. ఆ భూమిని